దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 20వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ప్రార్థనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం, తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఎక్కిపోయారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవాది దేవా, రాజాది రాజా, ప్రభుల ప్రభువా, మీకే స్తోత్రాలు. ఈ యొక్క నాయన ఉపవాస కూడికను బట్టి, ఉపవాస దినమును బట్టి నాయన మీకే వందనం చెల్లిస్తున్నాను దేవా. ఈ యొక్క ప్రార్థనైనా సంఘమునకు దీవెన, నీ నామమునకు మహిమ. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొనిన ప్రతి ఒక్కరూ నా తండ్రి ఒక ప్రత్యేక కోణంలో నా తండ్రి ఆశీర్వదించబడాలి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని ప్రార్థించుకుంటూ ఉన్నాను. మీకే వందనం చెల్లిస్తున్నాను ప్రభా. నాయన పాటల్లో, స్తుతి ఆరాధనలో మీరు మా వద్దనుండి నడిపిస్తుంటే ప్రియ బిడ్డలను నాయన నీ ఆత్మ చేత మీరు అభిషేకించి నాయన సంఘాన్ని నడిపించే కృపలోనికి నాయన బిడ్డలను తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వర్తమానము తండ్రి అందిస్తున్నాను. ఏక దాసమును నీ ఏడింతల ఆత్మ చేత మీరు అభిషేకించి సంఘములకు తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి నాయన లేఖన భాగాన్ని తండ్రి పరలోక వర్తమానాన్ని మీరే అనుగ్రహించి నీ నామాన్ని మహిమపరచుకుందామని, ఈ యొక్క ప్రార్థనకు విరోధంగా పనిచేసే శత్రు కార్యాలు లయపరచమని, నీ బలమైన సన్నిధి, నీ బలమైన ఆత్మాభిషేకంలో ఈ యొక్క ఉపవాస కూడికను నడిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు షాలోమ్ రాజ్, సహోదరి షారోన్ పల్లవి మనల్ని పాటల్లోనూ స్తుతి ఆరాధనలోనూ నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. హెబ్రీ 6:14 మనం చూసినట్లయితే పిల్లరా, తన దోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపచేతునని దేవుని వాగ్దానం ఉంది. మనం నిశ్చయముగా వర్ధిల్లేదను, నిశ్చయముగా విస్తరించును అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. యేసు నామములో
నేను విస్తరిస్తానేసా, నిశ్చయముగా నేను గెలుస్తానేసా, నిశ్చయముగా నేను వర్ధించానేసా. ఎందుకంటే దేవా నేను నమ్ముకున్నది నీ నామం దేవా, నీ నామము గొప్ప నామం దేవా, నీ నామం బలమైన దుర్గం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి దేశంలో పడి మనం దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. యేసు నామములో అందరం కలిసి ఏక మనసుతో క్రీస్తు వాక్యముతో క్రీస్తు రక్తముతో కృపా వాక్యముతో యేసు నామములో నీతి దానముతో క్రీస్తు రక్తముతో కృపా వాక్యముతో యేసయ్యా నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు యేసయ్యా, నీకే స్తుతి ఘన మహిమల సమస్తము నీకే చెల్లును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనం చాలాసార్లు నిశ్చయంగా నీవు వర్ధిల్లు, నిశ్చయంగా నీవు విస్తరిస్తావనే వాగ్దానాలు మనం పొందుకున్నప్పుడు చాలా సంతోషపడతామండి. అదే విధానంగా మనం పనికిరాని తీగలు ఫలించడానికి అడ్డుగా ఉన్నవి ప్రతి ఒక్కటి మన జీవితంలో తీసేసుకోవాలండి. అబ్రహాము ఆయన దేవుడితో చాలా దూరం అయిపోయాడండి. ఎందుకంటే అబ్రహాంతో లోతు ఉన్నంత వరకు దేవుడు మాట్లాడిన చాలా సంవత్సరాలు. ఎప్పుడైతే లోతు అనగా లోకంతో చుట్టబడిన వాడు, ఎప్పుడైతే లోకంతో చుట్టబడిన లోతును అబ్రహాము నుంచి ఎప్పుడైతే విడిపోయాడో అప్పుడు దేవుడు అబ్రహాంతో మళ్ళీ మాట్లాడాడండి. అబ్రహాంతో దేవుడు ఇసుక రేణువులను చూపించి ఇసుక రేణువునంతగా నేను ఆశీర్వదిస్తానని, తర్వాత ఆకాశంలో నక్షత్రమును చూపించి నక్షత్రంలో నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు కదా. హల్లెలూయా. యేసయ్యా నాలో పనికిరాని తీగలు నేను తొలగించుకుంటున్నాను యేసయ్యా. యేసయ్యా పనికిరాని తీగలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన వాంఛలు, లోక సంబంధమైన కోరికలు నా నుంచి తీసేయండి యేసయ్యా. ఒప్పుకున్నామండి మన జీవితంలో ఏదైనా దేవుని ఆశీర్వాదానికి దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తారని దేవుడు సెలవించాడంటే దేవుడు ఆశీర్వదించి తీరుతాడంటే. కానీ మనం కూడా దేవుడికి ఇష్టలుగా బ్రతకాలి, మనం కూడా దేవుడికి ఇష్టంగా ఉండాలి. మన దేవుడికి అయిష్టమైనది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో దేవా ఈ హృదయం అనే పాటలు పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి. పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా
పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రతి ఒక్కరిని కాల్చండి దేవా, ప్రతి ఒక్కరిని తాకండి దేవా. లెట్ యువర్ ప్రెజెన్స్ ఫిల్ దిస్ ప్లేస్ లార్డ్. యేసయ్యా నీ ప్రసన్నత నీ సన్నిధి ఈ స్థలాన్ని ఆవరించును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య కృప ప్రతి ఒక్కరిని యేసయ్య నీ పరిశుద్ధాత్మ చేత యేసయ్య కాల్చండి యేసయ్య, అభిషేకించండి యేసయ్య. శుద్ధ సువర్ణముగా మార్చండి దేవా, పరిశుద్ధులుగా మార్చండి దేవా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య పనికిరాని తీగలు ఏమైనా ఉంటే యేసయ్య దాన్ని
యేసయ్యా నీకే వందనాలు యేసయ్యా. మన మధ్యలో ఉన్న సోదరు శారద పల్లవి వాక్య నిమిత్తమే ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, గొప్ప దేవ నీకే స్తోత్రాలు స్వామి. రాజకు రాజా, ప్రభులకు ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా ఇంతసేపు నైనా స్తుతి ఆరాధనలోనైనా నీవే మా మధ్యలో ఉన్నందుకు నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా, యేసు నీకే స్తోత్రాలయ్యా. ఈ సమయంలోనైనా నీ దైవజనులనైనా వాక్యం బోధిస్తుండగానైనా వినగల చోట్లను గ్రహించే మనసునైనా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. వాక్యాన్ని సర్వ జీవితానైనా ప్రతి ఒక్కరినైనా జీవించడానికి సహాయం చేయనైనా. యేసయ్యా, ఎవరికెవరికైతే ఏ వాక్యం అవసరమైనదైనా ఆ వాక్యాన్ని నేను బోధించమని వేడుకుంటున్నాను స్వామి. యేసయ్యా, ప్రతి ఒక్కరి కన్నీటిని నైనా నాట్యంగా మార్చమని వేడుకుంటున్నాను నాయన. యేసయ్యా, ప్రతి ఒక్కరినైనా వారి పాపం నుంచి శాపం నుంచి విముక్తి పొందడానికి నీ యందు విశ్వాసం ఉంచడానికి నాయన సహాయం చేయండి స్వామి. ముందున్న సమయాన్ని నీ బలిష్టమైన చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్యలో ఉన్న పాస్టర్ బసవరాజ్ గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు 19వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంతకాలం ఇన్ని రోజు దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా ఇక ఉపవాస ప్రార్థనలో మరి సంఘం అంతటిని కూడా మరి యూట్యూబ్లోను చూడడానికి మరి కొంతమంది యూట్యూబ్ ప్రేక్షకులు కూడా మరి యొక్క యూట్యూబ్లో చూసి దేవుని యొక్క దీనులు ఆశీర్వాదములు పొందుతున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని నేను స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రముగాక. ఈరోజు మరి ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మన అంశము ఏమనగా యెహోవా హస్తబలము, దేవుని హస్త బలము అనగా ఆయన యొక్క చేతి బలము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క హస్త బలాన్ని గురించి ఈరోజు మనము ధ్యానించబోతా ఉంటామన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన హస్తము మరి ఎటువంటి బలము కలదంటే అది ఆదరించే హస్తము. గతించిన రోజుల్లో మనం ధ్యానం చేశాం. మరి దేవుడు ఏమని మాట్లాడాడంట, ఒకని తల్లి మరి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించను. హల్లెలూయా. ఆయన హస్తబలము ఎటువంటిదంటే ఆయన హస్తబలము ఆదరించేది. హల్లెలూయా. ఆయన హస్తబలము ఓదార్చేదిగా మరి ఉంటాము. ఆయన యొక్క హస్తబలము శత్రువు మీద జయమునిచ్చేదిగా మరి ఉంటాము. ఆయన యొక్క హస్తబలము మరి ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా చేసేదిగా మరి ఉంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన హస్తబలము దుష్టుడైన సాతానుని మరి తరిమి వేసేదిగా మరి ఉంటా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన హస్తబలము ఎటువంటిదంటే మరి అది తన బిడ్డలను కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద దాచుకొని కాచి కాపాడుతుందో
ఆ విధంగా ఉంది దేవుని యొక్క హస్త బలము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మరి ఆ యొక్క హస్త బలము వలన మొట్టమొదటిగా దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడో కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మనము ప్రార్థించినప్పుడు ఆయన చేసే కార్యము, ఆయన హస్తము చూపే మరి ఎటువంటి హస్తాన్ని ఆయన చూపించేవాడుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. పట్టణ ప్రాకారమునకును మందిరమునకును పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు బ్రానులు ఇచ్చినట్టుగా రాజుగారి అడవులను కాయు ఆసామునకు ఒక తాకీదును ఈయుడని అడిగితిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, నెహెమ్యా మరి ఒక విషయాన్ని బట్టి చాలా ఏడుస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ ఉన్నాడు. అది ఏమంటే 3వ వచనం మనం చూస్తుంటున్నాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యొక్క నెహెమ్యా ఏ విషయాన్ని విన్నాడంటే యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పింది. చూడండి, దేవుని యొక్క మందిరం మరి యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు ఏమైపోయాయంట? అవి పడద్రోయబడినవి, అవి కాల్చివేయబడినవి అని తెలిసినప్పుడు ఎంతగానో ప్రలాపించారు, ఎంతగానో ఏడ్చారు. ఏడ్చి దేవునికి ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా, దేవుని గురించి విజ్ఞాపన చేశాడంట. యెరూషలేము గురించి విజ్ఞాపన చేశాడు. ఏమని విజ్ఞాపన చేశాడు? ప్రభువా, పడిపోయిన యొక్క పడద్రోయబడిన యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములు ఏం చెప్పడాలి? తిరిగి కట్టబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందువల్ల కీర్తన భాగంలో మనం చూస్తాము, అక్కడ ఏమి ఉందంటే యెరూషలేము కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. హల్లెలూయా కదా. యెరూషలేము కోసము ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? వారు వర్ధిల్లుతారు. చదవండి ఒకసారి కీర్తన గ్రంథము. యెరూషలేము కోసం
యెరూషలేము యొక్క క్షేమం కొరకు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నెమ్మది కలుగును గాక. కలుగును గాక. నీ నగరులలో నీ నగరులలో క్షేమముండును గాక. క్షేమమును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహోదరుల నా నిమిత్తము, సహవాస నిమిత్తమును నా సహవాస నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నీకు క్షేమం కలుగును గాక నేనందును. నేనందును. హల్లెలూయా. కదా యెరూషలేము కోసము ఏం చేయాలంట? ఆ యొక్క యెరూషలేముకు క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా యెరూషలేము యొక్క క్షేమమే మన యొక్క క్షేమం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము నెహెమ్యా యెరూషలేము పడదోయబడిన దాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. అంటే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేనికో ఆయన ప్రార్థన చేయడం లేదు. ఆయన ప్రాణం రక్షింపబడాలని ఆయన ప్రార్థన చేయడం లేదు. ఆయన యొక్క ఆ యొక్క రాజ్యం నుంచి బయటికి రావాలని ఆయన ప్రార్థన చేయడం లేదు. ఏదో ఉన్నతమైన స్థితికి ఎదగాలని ఆయన ప్రార్థన చేయడం లేదు. ఆయనకి ఏదో అవసరత తీరాలని ఆయన ప్రార్థన చేయడం లేదు. కానీ ఆయన దేనికోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడంట? ఆయన యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మనకు కూడా ఏముండాలంట? దేవుని యొక్క మందిరము పట్ల మనం ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. కదా గతించిన సంవత్సరం అనగా 2015లో మన యొక్క మందిరం కూడా ఏం చేయబడింది అంటే బండలన్నీ కూడా చర్చి గోడంతా కూడా పడగొట్టారు. ఆ సమయంలో ఎటు తోచని పరిస్థితుల్లో హల్లెలూయా మనమందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేస్తూ వచ్చారు. 3 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు శామేన కిందనే మనము దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ మనం వస్తా ఉన్నాం. ఆ సమయంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తోడుగా ఉన్నట్లుగా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉండి ఒక్క ఆరాధన కూడా మనకు మిస్సు కాకుండా, ఒక ఆరాధన కూడా వర్షము చేత ఆటంకపరచకుండా దేవుడు అద్భుత రీతిగా ఆయన నడిపిస్తూ హల్లెలూయా మన ప్రార్థనను దేవుడు ఆలకించి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి హల్లెలూయా దేవుడు అద్భుత రీతిగా తన యొక్క హస్తాన్ని ఆయన మన వైపు ఆయన చాపాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకరోజు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ఇంటిలో, నేను పాస్టమ్మ గారు ఇంకా కొంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా మీకు? నీకున్న శక్తి పంచమై ఉండినను నేను నీ కొరకు తలుపులు నేను తీస్తాను అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. వెంటనే నా యొక్క దృష్టి ఎక్కడికి వెళ్ళిందంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం వైపు నా యొక్క మనసు వెళ్ళింది. హల్లెలూయా. వెంటనే ఇక 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము.
దావీదు తాళపు చెవి కలిగి దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడునైనా ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. జాగ్రత్తగా వినాలి దేవుడు మాట్లాడిన సంగతులు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. నా నామము ఎరగడం లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దానిని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క హస్తబలం, మరి ఆయన యొక్క అభిషేకం నా మీదకి రావడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రవచనాన్ని నా నోటిలో పెట్టి మాట్లాడారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మాట్లాడిన మరి ఒక 2 రోజులకే దేవుడు మనం ఇప్పుడు ఆరాధిస్తున్న అద్భుతమైన స్థలాన్ని దేవుడు చూపించడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ విధంగా దేవుడు చూపించాడు. మరి పలానా చోట స్థలం ఉందన్నప్పుడు సంఘ బిడ్డలందరికీ కూడా చెప్పడం జరిగింది. మనమందరం ఒక కుటుంబముగా మనం ఉంటా ఉన్నాము. అది ఎంత అయినప్పటికీ కూడా మనకు శక్తికి మించి మనం చేయి చాపినట్లయితే దేవుని యొక్క శక్తి మనతో కూడా ఉండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అది ఎంతైనా అన్నప్పుడు సంఘ బిడ్డలందరూ కూడా ఏక మనస్సుతో వారు మాతో ఏకీభవించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా మరి యొక్క స్థలాన్ని మరి దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా మరి 2017వ సంవత్సరమున దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆయన యొక్క హస్తబలము ఏం చేసేదిగా మరి ఉందంటే గొప్ప కార్యాలు చేసేదిగా ఉంది ఆయన హస్తబలము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఆ కాలంలో అక్కడ ఉంటున్న రాజు అర్తహషస్త అనే రాజు అక్కడ ఉన్నాడు. ఆ రాజుకు మరి ఆయన ద్రాక్షారసమును అందించేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్రాక్షారసము రాజుకు అందిస్తున్నప్పుడు ఎవరి ముఖములు కూడా ఎట్లా ఉండకూడదంట? దుఃఖముగా ఉండకూడదు. ఏ విధంగా ఉండకూడదు? బాధతో, దుఃఖముతో, ఉచ్చారముతో ఉండకూడదు. హల్లెలూయా. ఉంటే మరి రాజు మరి వారి పట్ల ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. అయితే చూడండి, ఈ యొక్క నెహెమ్యా ప్రార్థన చేశాడు, దేవునికి విజ్ఞాపన చేశాడు. లోపల వేదన, బాధ ఉంది. ఆ సమయంలో రాజు ఏమంటున్నాడంటే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము. కాగా రాజు 2వ వచనం, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి ఎగులుగాక, నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు
మనవి చేయుచున్నావని నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందు దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి అందుకు రాజు రాణి తన ఎంత కూర్చొని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చుదువని అడిగాను నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిది రాజుకు అనుకూలమైతే యూదా దేశం నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్టుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదుని ఈడని అడిగింది. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల ఎదురుకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించింది. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపురౌతులను పంపించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఒక అన్య దేశపు రాజు ఏం చేస్తున్నాడంటే, మరి నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా, హల్లెలూయా, నెహెమ్యా ఏమి మనవి చేసుకున్నాడో అదే విధముగా నెహెమ్యాను పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి సామాగ్రిని కూడా ఇచ్చి అక్కడ పంపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందులో ఇక్కడ చూస్తుంటున్నాము, యెహోవా కరుణాహస్తం కలది రాజు నా మనవి ఆలకించెను. హల్లెలూయా. ఆయన హస్తము ఎటువంటి హస్తము అంటే కరుణగల హస్తము, అనగా కఠినమైన రాజుల హృదయాలను కనికరముతో నింపే హస్తము, రాజుల హృదయాలను నీటి కాలువలుగా చేసే హస్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, నెహెమ్యా ఎంత సంతోషించాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన అక్కడికి వెళ్ళిన తర్వాత అనేకమైన ఆటంకాలు వచ్చాయి. ఆ ఆటంకాలంతా కూడా నెహెమ్యా దేవుని కృపను బట్టి జయించగలిగాడు. దేవుని యొక్క కరుణాహస్తం, దేవుని యొక్క బాహుబలము నెహెమ్యాతో ఉండి ఆ యొక్క యెరూషలేము ప్రాకారం కట్టించడానికి దేవుడు తన కృపను చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తాం, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో
ఆవరణంలో నిలబడి ఉండుట ఆవరణలో నిలబడి ఉంటా రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ ఒక భయంకరమైన సన్నివేశము జరుగుతుంది. అది ఏమంటే దుష్టుడైన హామాను యూదుల మీద పగబట్టి రాజు చేత ఒక శాసనాన్ని పుట్టించాడు. ఆ శాసనం ఏమంటే ఒక్క రోజునే యూదులందరూ కూడా ఏం చేయబడాలి, హతమార్చబడాలి అని ఒక దినాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మరి ఆధార మాసం అనే ఒక మాసములో మరి 13వ దినం అనుకుంటారు. మరి యొక్క 13వ దినాన్ని ఏం చేశాడంట, మరి యూదులందరూ కూడా దేవుని ప్రజలందరినీ కూడా మొర్దెకైని అందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు, ఒక్కరోజే హతమార్చాలని చెప్పేసి రాజు చేత శాసనం పుట్టించాడు. ఆ సమయంలో రాజు ఇక మొర్దెకై ఏమంటున్నాడంటే, మరి ఆ మొర్దెకై ఏడుస్తూ ఆయన గోనె పట్ట కట్టుకొని మరి బూడిద రాచుకొని మరి దేవుని సందులో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 4వ అధ్యాయం చూస్తున్నాం. జరిగినంత తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టను వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యను బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజు గుమ్మము ఎదుటికి వచ్చింది. గోనె పట్ట కట్టుకొనిన వాడు రాజు గుమ్మమును ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనలోను మునిగిన వారే. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 4వ ఎస్తేరు యొక్క పలికెత్తులను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుకై అతని యొద్దకు వస్త్రములను పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. హల్లెలూయా. చూడండి, మరి భయంకరమైన శాసనం వచ్చింది. ఆ శాసనంలో కొత్త బట్టలు కట్టుకోవడానికి ఎవరు మనసు ఉంటుందా? ఉండదు. ఆ సమయంలో ఒక లేఖ రాసి పంపిస్తున్నాడు, ఉత్తరం. అమ్మా, యూదులకు జరిగిన సంగతి నీకు తెలిసింది ఇప్పుడు. అయితే ఇటువంటి గతి వస్తుందనే నిన్ను రాజు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, నిన్ను రాణిగా చేశాడు. హల్లెలూయా. నీవు రాజు నగరంలో ఉన్నారని నీవు సంతోషముతో నీవు ఉండొచ్చు. అయితే నీవు ఊరికే ఉంటే మరొక దిక్కు నుంచి దేవుడు మాకేం చేస్తాడు, సహాయం పంపిస్తాడమ్మా. విడుదలను సహాయం దేవుడు మాకు పంపిస్తాడు అని చెప్పినప్పుడు ఎస్తేరు ఏమని చెప్పి పంపిస్తా ఉందంటే, నేను మా పనికత్తులు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. 3 రోజులైన తర్వాత నేను రాజు యొద్దకు వెళ్తాను. ఎందుకంటే రాజు మరి ఆయన రాజదండాన్ని చూపిస్తేనే రాణి రాజు దగ్గరికి వెళ్ళవలసి ఉంది. మరి కొద్ది రోజులుగా మాసాలుగా రాజు ఏం చేయలేదు, దండాన్ని చూపించలేదు. అయినప్పటికీ 3 రోజుల తర్వాత నేను ఏం చేస్తాను, న్యాయ వ్యతిరేకమైనప్పటికీ రాజు నన్ను మరి సంహరించినా పర్వాలేదు, నేను చచ్చినను
3 రోజులు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయండి, తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతానని చెప్పి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజు దగ్గర మరి 3 రోజులు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత మరి రాణి ఏం చేసిందంట, రాజు యొక్క ఆవరణలో మరి వెళ్తా ఉంది. ఇక్కడ చూస్తున్నాము, రాణి ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా, హల్లెలూయా, ఆమె అతనికి దయపుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపి ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని ప్రజలమైన మనం ప్రార్థన చేసినప్పుడు రాజులకు కూడా ఏమొస్తుందంట, దేవుడు ఆయన ప్రజల పట్ల ఆయన భయం పుట్టించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కరుణా హస్తము ఏమి చేసేదిగా ఉందంటే, రాజును కనికరించులాగున, రాజును దయ చూపించులాగున చేసేదిగా మరి ఉంటా ఉంది ఆయన యొక్క హస్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఊరికే ఉంటాడు. మనం కన్నీళ్లు పెడితే ఆయన ఊరికే ఉండే దేవుడు ఆయన కాదు. నెహెమ్యా ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. మొర్దెకై ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు, దుఃఖంతో ఉన్నారు. ఎస్తేరు కూడా కన్నీళ్లు కార్చింది, ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఆ ప్రార్థన ఏం కాలేదంట, నిష్ఫలము కాలేదు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడట, ఆ ప్రార్థనను ఆలకించాడు. ఆ యొక్క రాజుల హృదయాలు సైతం దేవుడు తన ప్రజల వైపు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. త్రిప్పడమే కాదు కానీ రాజుల మూలకముగా దేవుడు గొప్ప కార్యాలను చేస్తా ఉన్నాడు. తన బిడ్డల పట్ల దేవుడు ఏం చేస్తున్నాడంట, గొప్ప కార్యాలను రాజుల మూలకంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెహెమ్యా అయితే యెరూషలేమును కట్టడానికి మరి దేవుడు మరి కృప చూపించాడు. హల్లెలూయా. మరి అక్కడ అడవుల్లో ఉంటున్న మరి అక్కడ సామాగ్రిని కూడా ఆసాపు ద్వారా రాజు ఇప్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు మూలకముగా దేవుడు యూదులకు గొప్ప విజయాన్ని చేకూరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. రాజు యొక్క శాస్త్రం ఏం చేయబడిందంట, ఏ నరమానవుడు కూడా మార్చలేడు. అటువంటి మార్చజాలిన శాస్త్రాన్ని దేవుడు ఆయన మార్చివేశాడు. హల్లెలూయా. కుట్ర పన్నిన హామాను ఏం చేశాడంట, దేవుడు మొర్దెకైకి విరుపేం చేయించిన హామానునే ఆ ఉరిపై మీద రాజు ఏం చేశాడు, వృత్తి ఇచ్చాడు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాము, మొర్దెకై హామానుకు బదులుగా మొర్దెకైని ప్రధానమంత్రిగా చేసినట్టుగా చూస్తున్నాం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆయన కరుణా హస్తము, ఆయన హస్త బలము ఏమి చేసేదిగా ఉందంటే, నీ జీవితంలో అది గొప్ప కార్యం చేసేదిగా ఉంది. నీ దుఃఖంలో ఉన్నావా, నీ వేదనలో ఉన్నావా, నీవు బాధలో ఉన్నావా, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని ప్రార్థన చేస్తే, యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. హల్లెలూయా. 2015 సంవత్సరము అనంతపూర్ రోడ్లో మన చర్చ్ అట్లా అయినప్పుడు సంఘమంతా కూడా నీళ్ళతో ప్రార్థన చేశారు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించారు. ఇప్పుడు ఇది 6వ సంవత్సరము 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు తన
కృప చూపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. తన కరుణ చూపిస్తూ ఆయన వచ్చాడు. వచ్చిన దేవుడు మరి చక్కటి స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. చక్కటి మందిరాన్ని కూడా కట్టుకోవడానికి దేవుడు తన కృప చూపించాడు. హల్లెలూయా. మన శక్తి కొంచెమైనప్పటికీ ఆయన కరుణా హస్తము ఏం చేసిందంటే మనల్ని బలపరిచింది. హల్లెలూయా. మనల్ని బలపరిచింది. ఆయనను ఆరాధించడానికి దేవుడు అద్భుతమైన మందిరాన్ని దేవుడు ఆయన ప్రజలైన మనకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ యొక్క దేవుని యొక్క హస్తబలంలో కరుణా హస్తాన్ని గురించి ధ్యానించాం. మరి రేపటి దినాన్ని మరి ఆయన హస్తబలంలో ఎటువంటి కార్యాలను దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు దాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. అందరు కళ్ళు మూసుకుని తల నుంచి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరుషుడుగా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, ఘనపరుస్తుంటున్నామయ్యా. ప్రభువా, నీ గొప్ప దేవుడు నాయన, నీ గొప్ప రాజువయ్యా. ప్రభువా, నీ హస్తము చేత మమ్మల్ని ఆదరించి, ఓదార్చి, బలపరిచి ఆదుకునే దేవుడని మరొకసారి నీవు నిరూపించుకున్నావు నాయన. నీకే వందనాలు. ఆనాడు ప్రభువా, నెహెమ్యా కాలంలో నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నెహెమ్యాను ఆదరించావు. ప్రభువా, నీ కరుణాహస్తం చేత ప్రభువా గొప్ప సహాయము ప్రభువా రాజు చేయగలిగాడు నెహెమ్యాకి. ప్రభువా, ఆనాడు ఎస్తేరు యూదులు ప్రార్థన చేసినప్పుడు, మొదటగా ప్రార్థన చేసినప్పుడు నీ కరుణా హస్తం చేత నాయన నీవు గొప్ప కార్యాలు తండ్రి వారి పట్ల చేసి గొప్ప జయమును గ్రహించావు నాయన. రాజు శాస్త్రమునే తారుమారు చేసిన ఓ దేవాది దేవానికి స్తోత్రములు నాయన. యూదులకు అందరికీ 120 సంవత్సరాలలో ప్రభువా నాయన గొప్ప సంతోషమును, ఆనందమును, ప్రభు శుభదినమును, గొప్ప విందు దినమును నాయన. అదే ఆధార మాసములో నీ బిడ్డలకు మీరు అనుగ్రహించిన యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే నాయన తండ్రి, మా సంఘ జీవితంలో కూడా ప్రభువా మందిరాన్ని మేము కోల్పోయినప్పుడు నీ కరుణా హస్తము నాయన తండ్రి మమ్మల్ని ఆదరించింది, ఓదార్చింది, బలపరిచింది నాయన. నీ శక్తి కొంచెమైనప్పటికీ నేను నీ క్రియలు ఎరిగి ఉన్నాను. నీవు నా వాక్యమును నీవు గైకొని ఉన్నావు. నన్ను ఎరగనను లేదు కాబట్టి నేను నీ కొరకై తలుపులు తీస్తా ఉన్నాను, దాన్ని ఎవరు కూడా ముయ్యలేరు అని మాట్లాడిన దేవా, నీవు మాట్లాడిన విధముగానే ప్రభువా అద్భుత రీతిగా స్థలాన్ని ఇచ్చావు. అద్భుత రీతిగా మందిరాన్ని కట్టుకోవడానికి మీరు కృప చూపించావు నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును ప్రభువా నాయన, ఇక యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీవు స్తుతిస్తున్నా. ప్రభువా, ప్రతి సంఘ విశ్వాసిని బట్టి నీకే స్తుతిస్తున్నారు నాయన. ఈ యొక్క బిడ్డలు ఏ కొలతలో ఉన్నారో, ఏ పదవులో ఉన్నారో ప్రభువా, ఏ కన్నీటితో తండ్రి బాధలో ఉన్నారో నువ్వు చూస్తా ఉన్నావు. ప్రభువా, నీ హస్త బలము యేసు క్రీస్తు నామములో ప్రభువా ఇక బిడ్డలను ఆదరించును గాక. నీ కరుణా హస్తం ఇక బిడ్డలను ఆదుకొను గాక. ఈ యొక్క బిడ్డల యొక్క దుఃఖాన్ని యేసు క్రీస్తు నామములో నాట్యముగా మార్చబడును గాక. దుఃఖము నాట్యముగా మార్చబడును గాక. ప్రభువా, ఈ బిడ్డలలో తండ్రి నాయన సంతోషము, ఆనందము, శుభదినము కలుగును గాక. ప్రభువా, విందు దినము కలుగును గాక. ప్రభువా, విధముగా నాయన తండ్రి మా ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించబోతున్నట్లుగా స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డల యొక్క ప్రతి శ్రమ నుంచి మీరు విడిపించబోతున్నట్లుగా స్తోత్రాలు ఆయన. కుటుంబాలలో వినియోగపోతున్న గొప్ప సమాధానము, నెమ్మదిని బట్టి నీకే స్తోత్రాలు. ఆరోగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ప్రతి అనారోగ్యం యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నారు. ప్రతి అనారోగ్యం వ్యాధి యేసు నామములో కలుగుపరుస్తున్నారు, కాపిస్తున్నారు. నా యేసయ్య పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు. హల్లెలూయా. ప్రభువా, మీరు స్వస్థపరిచిన యెహోవాగా ప్రభువా ఉంటున్నకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా గొప్ప దేవా,
సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉంది. దేవుని యొక్క హస్త బలము యొక్క ఆయన యొక్క కార్యము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో జరిగించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ యొక్క వాక్యం ద్వారా నిజంగా మేము ఆశీర్వించబడ్డాం, మేము ఆదరించబడ్డాం అన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసి మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.